చిచి. వదిలే అక్క. ఏంటి వదిలేసేది? వాడికి అసలు బుద్ధుందా? చుట్టూ జనం ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా ఆ క్రాంతిని ఎలా ఎత్తుకున్నాడో చూడు. చిచి. తప్పు మనవాడిదయ్యుండదక్క. ఆ క్రాంతినే ఏదో మందో మాకో పెట్టి వీణ్ణి తన వైపు తిప్పేసుకుని ఉంటుందని నా అనుమానం అక్క. క్రాంతి, నువ్వన్నట్టే అలాంటి ప్రయోగం ఏమైనా కళ్యాణ్ మీద చేసుంటే వాడు క్రాంతినే పెళ్లి చేసుకుంటాను అని మొండికేస్తే? చేసుకుంటానంటే చూస్తూ మనం ఊరుకుంటామా? ఏమో, మనల్ని కూడా ఎదిరించి పెళ్లి చేసుకుంటానంటే? అది మన ఇంటి కోడలిగా వస్తే? జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, విధి నృతి కారేసిందే, ఫ్లైటులోన తెగ తిరిగే బతుకుని బస్టాండుగా మార్చే, గాడిద చాకిరి చేయించే. ఏంటనొక్కడం? సరిగా నొక్కు. అయ్యో రాజన్న జ్వరమే వచ్చనే. నీకు ప్రత్యేకించి చెప్పాలా? సరిగా నొక్కు. ఏంటా ఒళ్ళు పట్టడం? 3 పూటలు కంచాలు కంచాలు మింగుతున్నారుగా. ఒంట్లో ఓపిక లేదా? గట్టిగా పట్టండి. ఏంటి పట్టేది? వింటున్నాం కదా అని ఓవరాక్షన్ చేస్తున్నావు. అత్తగారిని నేనా నువ్వా? అంటే క్వశ్చన్లు వేస్తున్నావా నువ్వు? హక్కుల గురించి మాట్లాడుతున్నావా నువ్వు? అది కాదు క్రాంతి. లేదు చిన్నత్త, అత్తయ్య హక్కుల గురించి మాట్లాడుతోంది. క్రమశిక్షణ పూర్తిగా తప్పింది. ఐ కాంట్ బేర్ ఇట్. ఏమండి, అత్తయ్య దేవతతో సమానమంటారు. బట్ అత్తగారు క్రమశిక్షణ పూర్తిగా తప్పారు. ఆవిడ్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా నాలో ఉంది. కాబట్టి ఇది నాకు తప్పడం లేదు. నన్ను మన్నించండి. ఏ క్రాంతి, అది మనిషి అనుకున్నావా గొడ్డు అనుకున్నావా అలా కొడుతున్నావు? అంటే మీ అక్కని కొడుతున్నానని ఫీల్ అవుతున్నావా నువ్వు? నిన్ను కొట్టట్లేదని బాధపడుతున్నావా? అక్క, ఏమైందక్క? క్రాంతి మన కోడలైతే
సీన్ ఎలా ఉంటుందో డ్రీమ్ వేసుకున్నావు కదక్కా. ప్రియమైన ప్రజలారా, గణపతి భక్తులారా, ఈ రోజు నా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినాయక మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ నా డిస్క్ ఢమాల్. అదే అదే అందరికీ నమస్కారం అన్న మీనింగ్ అన్నమాట. ఇదిగో ఇదేంటో తెలుసా? హిమాలయ స్వామీజీ నా భక్తికి మెచ్చి నాకు ప్రసాదించిన వినాయకుడి విగ్రహం. దీని శక్తి అంతా ఇంత కాదు. దీన్ని మొక్కితే ఎలాంటి కోరికలైనా వెంటనే నెరవేరిపోతాయి. కాళ్ళ నొప్పులైనా, కీళ్ళ నొప్పులైనా, వెన్ను నొప్పులైనా, పన్ను నొప్పులైనా తగ్గిపోతాయి. రండమ్మా రండి, రండమ్మా రండి. సారీ పెద్దమ్మా, అలవాట్లో తొందరపడ్డాను. ఏంటి బాబు, రోడ్డు పక్కన వేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళు అరుస్తున్నావు? కామెడీ చేయడం కాదు, విగ్రహం మహిమ తెలుసుకోండి. రండి, ఎవరికి ఏ కోరికలున్నాయో మొక్కుకోండి, హుండీలో డబ్బులేసుకోండి. ఏంటొచ్చేది? నిజంగా ఆ విగ్రహానికి అంత మహిమ ఉందో లేదో తెలియాలి కదా. అయితే ఆ విగ్రహాన్ని ఏది కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఈ కర్పూరానికి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయేలా చెయ్యి స్వామి. పెద్దమ్మా, జనాలు నమ్మాలంటే ఏదో చేయాలి. అంతేనంటావా? అయ్యో అయ్యో పెద్దమ్మా, పెద్దమ్మా 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 అయ్యో పెద్దమ్మా అయ్యో అయ్యో ఇదిగో శక్తి గణపతి మహిమ, మా పెద్దమ్మ పక్షవాతం వచ్చింది. ఏమండి, ఎవరన్నా మంచి జరగాలని కోరుకుంటారు, మీరేంటండి ఎలా కోరుకున్నారు? పెద్దమ్మా అయ్యో పెద్దమ్మా పెద్దమ్మా. స్వామి, మా క్రాంతి పొరపాటున అలా కోరుకుంది. క్రాంతి కోరుకుంది డిలీట్ చేసి ఆవిడ్ని మామూలు మనిషిని చేయి స్వామి. పెద్దమ్మా 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 తగ్గిపోయిందా? గిరి గిరి, నాకు బాగా అయిపోయింది. చూసారా శక్తి గణపతి మహిమ. గణపతి పప్ప, గణపతి పప్ప, గణపతి పప్ప, గణపతి పప్ప, గణపతి పప్ప. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి. గొప్ప ప్లాన్ వేసింది పూజతో. అది అర్థమవుతుంది. గణపతి పప్ప, గణపతి పప్ప. అమ్మా తర్పురం గారు,
అమ్మా కర్పూరం గారు, మా ఆయనకి కళ్ళు పోయాయి. అయ్యో, ఈ మండపంలో ఉన్న గణపతి మహిమ గురించి అందరూ చెప్తుంటే విని వచ్చాం. ఆహా, ఇప్పుడేగా శక్తి గణపతి మహిమ గురించి చెప్పింది, అప్పుడే మీకెలా తెలిసింది? దేవుడి మహిమ క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అమ్మా, ఈ గణపతిని మొక్కుకుంటే నిజంగా మా ఆయన కళ్ళొస్తాయా? హుండీలో 3 ప్లేస్ మొక్కుంటే వెంటనే వచ్చేస్తాయి. వేయండి. తండ్రి శక్తి గణపతి, మా ఆయన కళ్ళొచ్చేలా చేయవయ్యా. నీకు నిలువు దోపిడీ ఇచ్చుకుంటాను. గణపతి బప్ప మోరియా. ఏమండి? పార్వతి, నా కళ్ళు వచ్చేసాయి. నిజమా అండి? అవును పార్వతి, నా కళ్ళు వచ్చేసాయి. అరే ఏంట్రా ఇది? స్వామి, నువ్వు ఉన్నావయ్యా? గణపతి బప్ప మోరియా. 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 మోరియా అనడం కాదు, ముందు ముడుపులు ముడుపులు. చెప్పాను కదా, మా ఆయన కళ్ళొస్తే నిలువు దోపిడీ ఇచ్చుకుంటానని. ఇప్పుడే చెల్లించుకుంటాను. వేసాయి వేసాయి వేసాయి, త్వరగా వేసాయి వేసాయి వేసాయి. ఏమండి, నా కళ్ళు వచ్చేసాయి. నా కళ్ళు వచ్చేసాయి. ఇక్కడ చూడండి, నా కళ్ళు వచ్చేసాయి. ఏమండి, చూసారా? నా కళ్ళు వచ్చేసాయి. నా కళ్ళు వచ్చేసాయి. నా కళ్ళు వచ్చేసాయి. అమ్మా, మా ఆయన సరిగ్గా నడవలేడమ్మా. ఇంకెందుకు లేటు, మొక్కు మొక్కుకో, హుండీలో నిలువు దోపిడీ ఇచ్చుకో. అయ్యా గణపతి, నేను నడవలేనయ్యా, నన్ను నడిచేలా చెయ్యయ్యా. నీకు నిలువు దోపిడీ ఇచ్చుకుంటాం అయ్యా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. పెద్దమ్మా, ఏంటి ఇది? నా కాళ్ళు వచ్చేసాయి. నా కాళ్ళు వచ్చేసాయి. స్వామి, నా కాళ్ళు వచ్చేసాయి. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. గణపతి బప్ప మోరియా. నిలువు దోపిడి నిలువు దోపిడి. రాజేశ్వరి, నిలువు దోపిడి ఇచ్చేసేయి. నా కాళ్ళు వచ్చేసినాయి. నిలువు దోపిడి ఇచ్చేసేయి. నిలువు దోపిడి ఇచ్చేసేయి. ఇచ్చేసేయి. రాజేశ్వరి వచ్చేసి, నా కాళ్ళు వచ్చేసి, నా కాళ్ళు వచ్చేసి. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. గణపతి పప్ప మోరియా. పెద్దమ్మా, డబ్బులే డబ్బులు. ఏవే, నిజంగానే ఆ విగ్రహంలో మహిమ ఉందనుకుంటానే. అందుకే కళ్ళు లేనివాడికి కళ్ళొచ్చాయి, కాళ్ళు లేనివాడికి కాళ్ళొచ్చాయి. మీ అక్క పెళ్లి కూడా తొందరగా ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలని నేను కూడా వెళ్ళి మొక్కు తీర్చుకుంటానే. అమ్మా, ఇదంతా కర్పూరం ఆడుతున్న డ్రామాని, నిజం కాదు. అక్క, ఆ విగ్రహం నిజంగానే మహిమగల విగ్రహంలా ఉందే. అవునక్క, కళ్యాణ క్రాంతి వల్ల పడకుండా ఉండాలని ఆ దేవుని మొక్కుకుందాం పదక్క. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. స్వామి, మా కళ్యాణ్ ఎప్పుడూ మా మాటే వినేలాగా
నేను చూపించిన అమ్మాయి మెళ్ళోనే తాళి కట్టేలాగా ఆశీర్వదించు స్వామి. అమ్మా అత్తయ్య ఏంటి మీరు చేసేది? చూసిందే చేస్తున్నాం. ముడుపు కూడా ఇస్తాం. అది లెక్క. చెల్లించండి ముడుపులు, నెరవేర్చుకోండి కోరికలు. అమ్మా వద్దమ్మా. రే నువ్వు తప్పుకోరా. అయ్యో అత్తయ్య, వద్దత్తయ్య, ఆగండి, నేను చెప్పేది వినండి. అమ్మా నా మాట వినండి అమ్మా. వద్దత్తయ్య. నువ్వు అక్కడ నిలబడు. పెద్దమ్మా, జనం ఊపు చూస్తుంటే 25 కాదు మొత్తం 50 లక్షలు వచ్చేలా ఉన్నాయి. నిండిపోతే కొత్త ఉండి తెప్పిద్దాం లేరా. గణపతి బప్ప మోరియా. 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 ఆ కర్పూరం జనం అందరినీ మాయలో పడేసింది క్రాంతి. మాయేంటమ్మా, వెర్రి జనం నిలువు దోపిడీలు కూడా ఇచ్చేస్తున్నారు కదా. జనమేంటండి చెప్తున్నా వినకుండా మా అమ్మ వాళ్ళు కూడా మొత్తం ఒంటి మీదున్న నగలన్నీ హుండీలో వేసేశారు. కానీ కళ్ళు లేనోడికి కళ్ళు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు వచ్చాయి కదా క్రాంతి. అదంతా కర్పూరం ఆడిన నాటకం అని చెప్తున్నారు కదక్క, ఇంకా అదే మాట్లాడుతున్నావేంటి? బాబుగారు, ఇదంతా ఆ కర్పూరం ఆడిస్తున్న నాటకమని, ఆ కళ్ళు పోయినట్టు ఆ కాళ్ళు పోయినట్టు వచ్చిన వాళ్ళని 4 పీకి నిజం చెప్పిస్తే? అదంతా ఈజీగా అయ్యే పని కాదు బంటి. మనం చెప్పినా ఇప్పుడు జనాలు మనల్ని నమ్మే పరిస్థితి. మహిమ అబద్ధమని, కళ్ళు పోయినట్టు కాళ్ళు పోయినట్టు వచ్చిన వాళ్ళు ఆ కర్పూరం సెటప్ చేసిన వాళ్ళని ఈ జనాల్ని నమ్మించాలంటే మనం ఆ గిరిగాన్ని పట్టుకోవాలి. ఆ నిజం వాడి నోటితోనే బయటికి రావాలి. అవును, వాడితోనే చెప్పించాలి. అలా చెప్పించాలంటే నువ్వు లేడీ గెటప్ వేయాలి. మళ్ళీనా? అవును, నువ్వు లేడీ గెటప్ వేస్తేనే కదా ఆ గిరిగాడు ట్రాప్లో పడేది. ఇదే కరెక్ట్ ఆలోచన బావా, కంటిన్యూ అయిపో. నేను లేడీ గెటప్లో వెళ్ళి కవిస్తే మాత్రం వాడు నిజాలు చెప్తాడని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ నిజం చెప్పకపోతే? ప్లాన్ బి ఉందిలే, నేను అమలు చేస్తాను. ప్లాన్ బియా? అదేంటి? అబ్బా నువ్వెళ్ళు, ప్లాన్ ఏని ఫాలో చేయి. అంటే నాకు ప్లాన్ బి చెప్పరా? ఎవరికిచ్చిన పోర్షన్ వాళ్లే యాక్ట్ చేయాలి. నువ్వు బయలుదేరు. క్రాంతి బయలుదేరమని చెప్తుంది కదా బావా, వెళ్ళు. అవసరానికి మాత్రం నన్ను వాడుకుంటారు, ప్లాన్ మాత్రం నాకు చెప్పరు. ప్లాన్ బి ఏంటి క్రాంతి? నేను మగాడ్లా వస్తా. ఏంటి? అవును, నీ లవర్ ప్రభాస్ గెటప్లో వస్తా.
వచ్చి బాగుంది క్రాంతి. ఇదిగో నేను మగాడిగా వస్తున్న విషయం మీ బావకి కాదు మా అమ్మ వాళ్ళకు కూడా తెలియకూడదు. అయితే నువ్వు మగాడిగా వస్తున్న విషయం మీ అమ్మ వాళ్ళకి తెలీదు, మా బావ ఆడవేషంలో వస్తున్నట్టు మా అత్తయ్య వాళ్ళకి తెలీదు. అంతే. ఈరోజు మనం ఆ కర్పూరాన్ని వదిలేసామంటే హుండీలో ఉన్న డబ్బులు మొత్తం నొక్కేస్తుంది. కాబట్టి మండపం దగ్గర దాని కథ ముగించేస్తానంటావు.